ఎక్కడరా చూస్తున్నా సారీ. హే లిజీ, అను ఎక్కడుంది? అను అక్కడుంది. ఎటు? అదిగో అటు. అటా? అను, నువ్వు ఎక్కడి కిందకు వచ్చావు? నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చా. అందులో ఏముంది, బాగా చూసుకో, కానీ త్వరగా వెళ్ళిపో. సెక్యూరిటీ చూస్తే బయటికి గంటేస్తాడు. ఎగ్జామ్ జరుగుతుంది. అను, నేను గల్ఫ్కి వెళ్ళాలని నువ్వు ఆశపడుతున్నావా? నాకందులో అభ్యంతరం ఏం లేదు, కానీ మన ఇద్దరు పెళ్లి జరగాలి కదా. నేను నిన్ను ఒకటి అడగనా? నువ్వు కూడా మమ్మల్ని నీచంగా చూస్తున్నావు కదా. గల్ఫ్ వెళ్ళి డబ్బులు సంపాదిస్తే మీలో కలిపేసుకుంటారుగా. మీ నాన్న ఎదురు చూస్తుంది అదేగా. ఇలా చూడు, ఎలాగైనా మన ఇద్దరు పెళ్లి జరగాలి. నేను నీతో జీవించాలి. నీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆపుతావా సిజు? మా నాన్న నీతో తప్పుగా మాట్లాడుంటే నువ్వు వెళ్ళి ఆయన అడుగు, నన్ను కాదు. నాకు నువ్వంటే ఇష్టం. ఇంకోసారి జాతి మతాల గురించి నాతో మాట్లాడకు, సరేనా? ఇష్టం, అది చాలు. వదలొద్దు వదలొద్దు, పడుకోండి. లాగండి లాగండి లాగండి, గట్టిగా లాగండి, గట్టిగా. వదలొద్దు వదలొద్దు, రోజుగా వదిలేస్తారు. లాగండి లాగండి, అంతే 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 అంతే. బాగా లాగండి, లాగిపోరాయి, లాగుతూ ఉండు. లాగు లాగు. చాలు చాలు చాలు, అందరూ వెళ్ళండి. రండి రండి. వచ్చే ఆదివారం మనకు పోటీకి ఆహ్వానం వచ్చింది. అక్కడ మనం ఏంటో చూపిద్దాం. దానికి నేను టీంను తయారు చేశాను. బ్యాక్ అని 6వ స్థానంలో సజీ, 5 మధు, 4 పులన్, 3 సంతోష్, 2 జేసన్, 1వ స్థానం వినాయక్. నేను అప్పుడే చెప్పాను రా వీళ్ళ దగ్గర, ఈ ఆటకైతే నేను రాలేదు. ఊరికే ఎగిరిస్తున్నాడు. నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోరా. పేరు చెప్పారంటే ఏదో ఒక కారణం ఉంటుంది. కాస్త ఓపిక పట్టు. ఆల్రెడీ మీరు తక్కువ మేము ఎక్కువ అని తేడాలు చూపిస్తూ మాట్లాడుతున్నారా? అసలు వాడు ఎవడురా? బెంగాలీ వాడు. ఆచార్య, అదేంటంటే ఆ బెంగాలీ కుర్రాడు టీంలో ఉండడం ఎవరికి ఇష్టం లేదు. అందువల్ల దయచేసి కొంచెం మారుస్తారా ప్లీజ్. ఆ బెంగాలీ కుర్రాడు నచ్చాడని చెప్పి తనని ఫ్రంట్లో నిలబెట్టలేదు. ఫ్రంట్కున్న ప్రాధాన్యత గురించి తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు. మీ టీంని మొదటిసారి చూసినప్పుడే నాకు అర్థమైంది ఫ్రంట్లో నిలబడడానికి సరైన వాళ్ళు లేడని. ఎప్పటికైనా కప్పు సాధిస్తామన్న నమ్మకం ఉంటే మనకి వినాయక్ లాంటి ఫ్రంట్ ప్లేయర్ ఎంతో ముఖ్యం. లేదంటే తనని మించిన వాడిని తీసుకుని రండి, అప్పుడు చూద్దాం. ఒక ఫ్రంట్కి ఎప్పుడూ కావాల్సింది ధైర్యం. ఇక పోగొట్టుకోవడానికి ఏమీ లేని వాడికి అది కాస్త ఎక్కువే.